ఇంతమంది ఫ్రెండ్స్, ఇంతమంది నా మిత్రులు అందరూ వేం చేసిన తర్వాత ఇక ఆ సభకి కళ ఎందుకు రాకుండా ఉంటుంది? డిఫరెంట్గా వస్తాయి. పైగా వాళ్ళందరూ కూర్చొని ఒక ట్రైలర్ చూశారు. అది ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి సంబంధించిన ట్రైలర్. ఆ ట్రైలర్ చూసి వాళ్ళందరూ ఎంతగా మెచ్చుకున్నారు అని అంటే ఇప్పుడే చూస్తున్నా. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక కసి, అంటే ఆ కసి నాలో కూడా ఉందనుకోండి. ఈ కసి వేరు, ఆ కసి వేరు. అది చూసిన కసి, నాది తీసిన కసి. ఈ రెండింటి డిఫరెన్స్ ఉంది. బట్ వాళ్ళు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది, బాగుంది అంటూ ఎంత బాగానో చెప్పారు వాళ్ళు. పైగా ఏమండి మీ మ్యూజిక్ చాలా బాగుందండి, చక్కగా ఉంది అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే ఏదో మొదటి సినిమా చేసినట్టుగా నేను కూడా కాస్త మురిచిపోతూ ఉన్నాను అనుకోండి. వాస్తవానికి అది నిజం. అది ఇంత హ్యాపీగా అసలు నన్ను ఉంచడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ సినిమాలో అసలు చెప్పుకోవాలి అని అంటే ఒకటి కాదండి, ఎన్నో ఉన్నాయి. ఒక పక్క నుంచి అజయ్ ఘోష్ గారు, ఆయన మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు. ఇంకొక పక్క నుంచి ఇగో మా హీరో గారు సోహెల్, ఆయన నవ్విస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఇక వాళ్ళు అనేవి చెప్పక్కర్లేదండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మిమ్మల్ని నవ్వించడం కోసమే చేయటం జరిగింది, మిమ్మల్ని నవ్వించడం కోసమే సృష్టించడం జరిగింది, మిమ్మల్ని నవ్వించడం కోసమే మీ కళ్ళ ముందుకి తీసుకురావడం జరిగింది. ఆ తెర మీద వాళ్ళు నవ్విస్తూ ఉంటే, మీరు నవ్వుతూ ఉంటే చూసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు కోసం, ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ రోజు రానే వచ్చింది. మార్చి 3వ తేదీ. మార్చి 3వ తేదీ నాడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 3వ తేదీ నాడు ఉదయం ఆటకల్లా నేను అక్కడ ఉండి అసలు అందరినీ చూసుకుంటూ, అసలు వాళ్ళు అంటే ఇంతకుముందు చాలా సినిమాలు మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు ప్రీవ్యూలు వేసేవాళ్ళం. వేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా జనం చూసి దానిలో వాళ్ళు నవ్వుతున్నారా లేదా, ఒకవేళ ఎక్కడైనా కొంచెం తేడా కొడుతుందా, ఈ థియేటర్లోనే తేడా కొడుతుందా లేకపోతే వేరే థియేటర్లో కూడా ఉందా, అలాగా అసలు టోటల్గా ఎన్ని సీన్లు మనకి వాళ్ళకి పండాయి, వాళ్ళు నవ్వారు, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కొన్ని వేసుకునేవాడము. దట్ ఈస్ ట్రూ. అది చాలా అవసరమని అనిపించింది. ఇప్పుడు కూడా ఎన్నోసార్లు మేము అటు డబ్బింగ్ థియేటర్లోను, అటు వేరే అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నటువంటి ప్రొజెక్షన్ థియేటర్లోను అసలు మేమందరం కూర్చుని ఆ సినిమాలో సీన్ల గురించి, సినిమాలో సన్నివేశాల గురించి, సినిమాలో డైలాగుల గురించి, సినిమాలో ఆ కథనం వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటే అసలు టైమే తెలియదని అనిపిస్తోందండి. అంత చక్కగా, అంత అందంగా కుదిరాయి. మరి అన్నిటికీ కుదురుతాయా అంటే కుదిరించే పనిలోనే నేను ఉన్నాను ఇప్పుడు. అందుకనే ఈ సినిమా కుదిరించాను, నెక్స్ట్ సినిమా కూడా కుదిరిస్తాను. ఆ తర్వాత వచ్చే సినిమాలు ప్రతివి కూడా కుదిరించే పనే తప్ప ఏదో కుదురుగా కూర్చునే పని మాత్రం చేయటం లేదు నేను. అందుకని రాబోయే రోజుల్లో మంచి సినిమాలు మీకు అందివ్వడం కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం. అందులో ముఖ్యంగా మీకు చెప్పాలి అంటే మా కళ్యాణ్ గారు వచ్చారు ఇవాళ. చాలా సంతోషం అండి కళ్యాణ్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారు అబ్బాయి ఇవాళ బర్త్డే, అండ్ అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారు మిస్సెస్ కల్పన గారు ఇక్కడే ఉన్నారు. అసలు ప్రొడ్యూసర్లు అందరిలోనూ ఈ ప్రొడ్యూసర్ వేరయ్యా అని మనం ఒక పాట అంటాం చూడండి, ఒక పద్యం అంటాం. అట్లాగా మిగతా వాళ్ళందరూ ఒక కోవకు చెందితే ఈ పర్టికులర్ ప్రొడ్యూసర్ మాత్రం అసలు ఎక్కడా వెనకాడలేదండి. అసలు ఈ ఆర్టిస్ట్ కావాలి అని అడిగితే ఆ పై ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇచ్చారే తప్ప ఇక అసలు ఎక్కడ తగ్గలే. మనకి ట్రైలర్ని ఇప్పుడే లాంచ్ చేసినటువంటి సి కళ్యాణ్ గారికి యూనిట్ అందరి తరపున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి మేమందరం కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నాం. 3వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ప్రేక్షకుల ముందు ఈ సినిమా స్క్రీన్ అయిన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ని ఆనందంగా రిసీవ్ చేసుకోవాలనే ఒక ఆతృతతోటి, ఎగ్జైట్మెంట్ తోటి యూనిట్ మొత్తం ఉన్నాం. ఎందుకంటే కరెక్ట్గా 1 ఇయర్ జర్నీలో ఎన్నో ఆ స్టేజెస్లో ఈ సినిమాని అద్భుతంగా రావడం కోసం ఏం చేయాలో అవన్నీ కూడా అందరూ కష్టపడ్డారు. ఇంతకుముందు ప్రెస్ మీట్స్లో కూడా వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు
9 సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకి మీ ఎవరైతే కృష్ణారెడ్డి ఒక ఫ్యామిలీ దర్శకుడు, వినోద చిత్రాలకి ఎక్స్పర్ట్, ఆయన సినిమా అంటే కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా సినిమా చూడొచ్చు అనే ఒక గుడ్ విల్ని సంపాదించుకున్నారు. ఆ గుడ్ విల్ని నిలబెట్టుకోవడం కోసం, కొనసాగించడం కోసం చాలా నమ్మకంతో తీసినటువంటి సినిమా ఈ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. ఈ సినిమా గొప్పగా రావడం కోసం నిర్మాతగా ముందుకు వచ్చిన కల్పన గారి దగ్గర నుంచి ఇందులో నటించినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారు, మీనా గారు, అలాగే సోహైల్, మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా, అంటే హీరోయిన్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా, సునీల్, ఆలీ, మా అజయ్ ఘోష్ గారు, ప్రవీణ్, అలాగే వైవాహర్ష, ఇవి ఒకళ్ళని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతోమంది నటీనటులు చాలా చాలా మంచి మంచి పాత్రల్ని పోషించారు. ఏ పాత్రకి ఎవరైతే బాగుంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుని వాళ్ళ చేత ఆ క్యారెక్టర్ని అద్భుతంగా తీర్చిదిద్దారు కృష్ణారెడ్డి గారు. ఈ సినిమా మ్యూజిక్ కూడా చాలా మంచి హిట్ అయింది. అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ కానీ, ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ, ట్రేడ్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ కృష్ణారెడ్డి గారిది మ్యూజిక్ అప్పుడు ఎలా అయితే ఆహ్లాదపరిచిందో ఇప్పుడు విన్నా కూడా, ఇప్పుడు ఈ మోడర్న్ ట్రెండ్లో కూడా అంత వినసొప్పుగా ఉన్నాయి సాంగ్స్, లిరికల్ వాల్యూస్ ఉన్నాయి, ఒక మంచి పాటలు విన్న అనుభూతి వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి ఆ కుతూహలాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి పరిపూర్ణమైన న్యాయం జరగాలి అని అంటే ఏం చేయాలి? ప్రేక్షకులకి సరైన పద్ధతిలో రీచ్ అవ్వాలంటే మొట్టమొదట కావాల్సింది మాకు మీడియా సపోర్ట్. ఆ మీడియా సపోర్ట్ని మా సురేష్ కొండేటి గారు ఆయన ఇది నా సినిమా, మన సినిమా, మా సినిమా అని తను మీదేసుకుని, మిగతా మా మిత్రులందరూ కూడా మీడియా, మా 30 సంవత్సరాల నుంచి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం, కృష్ణారెడ్డి గారు నేను కూడా. ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ కూడా చాలా ఆత్మీయంగా, ఆప్యాయంగా, ఒక సోదరుల మమ్మల్ని కలుపుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రయాణింప చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఏం మాట్లాడుకున్నా 3వ తారీఖు తర్వాతే మాట్లాడుకోవాలి. నిన్నటిదాకా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళేదాని కొరకు మనం చెప్పుకునేటటువంటి ఈరోజు చివరి అవకాశం. ఈ ట్రైలర్, ఇందాక మీరంతా ట్రైలర్ చూశారు, చాలా ఎనర్జెటిక్గా ఫ్యామిలీ బంధాలను తెలుపుతూ ఎంటర్టైన్మెంట్ని రంగరించి మాస్తో మిక్స్ చేసినటువంటి ట్రైలర్ మనం చూసాం. ఇందాక అచ్చిరెడ్డి గారు అన్నట్టు కామన్గా ఒక అలవాటు అయిపోద్ది, అయిపోయింది, ఆ తరం అయింది, ఈ తరం అయింది, ఇంకో తరం. కానీ సినిమా అంతా ఒకటే తరం, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. కాకపోతే సినిమా కథను బట్టి పరుగు, భావాన్ని బట్టి యాక్షన్, సన్నివేశాన్ని బట్టి సంగీతం, ఇవే ఉంటాయి తప్పితే కొత్తగా స్పీడ్ పెరగచ్చు, తగ్గొచ్చు. కానీ ఎక్కడ స్పీడ్ పెరగాలి, ఎక్కడ తగ్గాలనేది మా గురుగారు దాసనారాయణరావు గారు ఎప్పుడో తాత మనవడు తీసాడు. ఆయన ఫస్ట్ సినిమాని ఆ రోజుల్లో ఉండేదానికి ఎంత స్పీడ్ తీసుకెళ్లాలనేది చూపించాడు. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం చాలా సినిమాలు, అవన్నీ 15-20 సంవత్సరాల నాటి టచ్ చేసినటువంటి పాయింట్లు ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ అదే సినిమాలు. కాకపోతే రంగరించి అప్పుడు స్ట్రెచ్ చేసి పాయింట్ని డిస్కస్ చేస్తే ఇప్పుడు షార్ట్కట్లో తల తోక లేకుండా నరికి పాయింట్ అదే చెప్తున్నాం. అందుకని సినిమా అనేదానికి అనుగుణంగా తొందరగా అర్థమయ్యేలాగా చెప్పటం భావం. ఈ సినిమాలో పర్టికులర్గా ఏంటంటే పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమాభిమానాలు,
సంసారంలో ఉండే ప్రేమాభిమానాలు వాటన్నిటికంటే మించి కృష్ణారెడ్డి గారు నేను గొప్పగా చెప్పాల్సింది ఈ సినిమాలో ఉండేటటువంటి ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్. నాకు తెలిసి మనసున్న ప్రతి ప్రేమికుడు, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి అత్త ఒక మామ. ఆ సన్నివేశంలో గ్యారంటీగా కళ్ళు చెమర్స్తాయి. కానీ ఆ సీన్లో ఏడుపు లేదు, పెడబుబ్బులు లేవు, ఏమీ లేవు. భావాన్ని వాళ్ళు క్యారెక్టర్ల ద్వారా పోస్ట్ చేస్తే మన గుండెలకి అంత డీప్గా టచ్ అయ్యే విధంగా తీశారు కృష్ణారెడ్డి గారు. రియల్గా వెరీ హ్యాపీ. నేను అసలు అందుకనే ఇందాక అంది పాత కొత్త కాదు, అది చూసిన తర్వాత ఎంత ట్రెండీగా తీసాడా కృష్ణారెడ్డి గారని ఇంటర్వెల్లో మాత్రం డెఫినెట్గా మాట్లాడుకుంటారు. సినిమా ఫినిషింగ్ వరకు ఆయన ముద్రలోంచి ఎక్కడికి ఆయన బయటికి పోకుండా సంగీతం సైడ్ అయితేమి, సన్నివేశాల సైడ్ అయితేమి చాలా గొప్పగా తీశారు. ఇక ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, ఒక చిన్న సినిమా ఇది, చెప్పేదానికి చిన్న సినిమానే కానీ అటు కాస్టింగ్ వైజ్ చూస్తే మీకు తెలుస్తుంది, అలాగే బడ్జెట్ వైజ్ ఇట్స్ ఎ బిగ్ ఫిలిం. కాకపోతే మార్కెట్లో లెక్కలేస్తారు కాబట్టి ఆ లెక్కలను బట్టే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాతే అది చిన్న సినిమానా పెద్ద సినిమా అని తెలిసేది. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది చాలా పెద్ద సినిమా అని మాట్లాడతారని నేను అనుకుంటున్నా. నేను సినిమా చూశాను, నేను ఫీల్ అయ్యాను, నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా తర్వాత కృష్ణారెడ్డి గారి దగ్గరికి సార్ మా సినిమా చేసి పెట్టండి అని పెద్ద నిర్మాతలే వెళ్ళి డెఫినెట్గా డేట్లు అడుగుతారని నాకు నమ్మకం ఉంది. ఇట్ ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ జర్నీ ఫర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఇక ప్రొడ్యూసర్గా కల్పన, జెన్యున్గా చెప్పాలంటే ఆవిడికి డేర్ ఎక్కువ అండి, నాకు డేర్ తక్కువ. కాకపోతే నేను డబ్బు పోతే పోయింది లేదే లక్ష్మీదేవి గారు వేరే దగ్గర నుంచి మళ్ళీ మనకు వస్తారులే అని నేను అనుకుంటా. ఆవిడ అది అనుకోకపోవచ్చు. ఈ సినిమాకి నేనే కృష్ణారెడ్డి గారితో చేసుంటే నేను గ్యారెంటీగా ఇంత ఖర్చు పెట్టను. ఆయనతో డెఫినెట్గా గొడవ పడి ఉండేవాడు. అంటే నా లెక్కలు, నా సిస్టమ్, నా గొడవ నాది. అలాగా అనుకోలేదు కాబట్టే ఈ సినిమాని అలా తీయగలిగారు, అలా వచ్చింది. ఆ సినిమాని రేపు జనాలు చూసిన తర్వాత కూడా ఇంత ఖర్చు పెట్టి ఇలా బాగా తీశారే ఈ క్యాస్టింగ్ మీద అని చెప్పి అనుకుంటారు. క్యారెక్టర్లు తప్పితే క్యాస్టింగ్ నథింగ్. అది వచ్చి బిజినెస్ ఫిగర్లు లెక్కేసుకునేదానికి. ఏది ఏమైనప్పటికీ సోహెల్, నా వరకు అయితే ఇది నీ ముందు సినిమాగా రిలీజ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది నీ కెరియర్కి. అన్ఫార్చునేట్లీ యువర్ బ్యాడ్ లక్. కానీ ఈ సినిమాతో నీకు డెఫినెట్గా మంచి మార్కెట్ వస్తుంది. ఆ మార్కెట్ నిలబెట్టుకో. నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాల్సింది చెప్పగలిగింది. ఎందుకంటే ఇదే చందమామ సినిమా, నా సినిమా రిలీజ్ అయిన రోజు సక్సెస్ మీట్లో మా హీరోలు ఇద్దరికీ చెప్పా, వాళ్ళిద్దరూ నిలబెట్టుకోవాలి. డెఫినెట్గా నీకు ఆ అవకాశం వస్తుంది, నిలబెట్టుకో. ఎందుకంటే కెరీర్ నిలబెట్టుకోవటమే సక్సెస్. వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకొని నువ్వు బాట వేసుకోవటం, నీ రూట్ మ్యాప్ వేసుకోవటమే నీ తెలివితేటలు. అదృష్టం, వచ్చిన అదృష్టాన్ని తెలివితేటలుగా మార్చుకొని ముందుకెళ్ళటం. డెఫినెట్గా చాలా బాగా చేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేశాడు, డ్యాన్సు బ్రహ్మాండంగా చేశాడు, టైమింగ్ వెరీ గుడ్ టైమింగ్లో యాక్ట్ చేశాడు సోహెల్. అంటే ఇప్పుడు నేను నిజంగా మా విలన్ని యాక్చువల్గా ఫస్ట్ షాట్ తీస్తున్నాం జ్యోతిలక్ష్మి డాగ్ హౌస్లో కదా. ఫస్ట్ షాట్ అవ్వగానే చెప్పా, నువ్వు చాలా పెద్ద విలన్ అవుతాయి, నీలో 2 షేడ్లు ఉంటాయి. తెలివైన రావు గోపాలరావు, అతి తెలివైన ప్రకాష్ రాజ్, ఇద్దరు మిక్స్ అయి ఉంటారు నీకు. డైలాగ్ టైమింగ్,
ఎక్స్ప్రెషన్ లీడ్. ఫస్ట్ షాట్ తీయటంతోనే పూరి నేను ఇద్దరు కూర్చొని పిలిచి చెప్పాము. అతను ఈ రోజుకి అంచెలంచెలుగా అలాంటి క్యారెక్టర్లు, మంచి క్యారెక్టర్లు, అసలు కామెడీ టైమింగ్. అండ్ సార్ ఇది నేను మాట్లాడే ముందు, మేమందరం మాట్లాడే ముందు మీరే అన్నీ చెప్పేస్తారు సార్. అదే నాకేం అర్థమైతే లేదు ఏం మాట్లాడాలో ఫస్ట్ థింగ్. సో సోహిల్ గొప్పడే నువ్వు చెప్తే కుదరదు కదా, మేము చెప్పాలి. సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అంతా నిద్రపోలే. సో 3rd రిలీజ్ అనగానే అంటే నాకు తెలిసి ఏదైనా ఫీల్డ్లో టఫెస్ట్ ఫీల్డ్ ఏమైనా ఉన్నదంటే దట్ ఈజ్ సినిమా ఫీల్డ్. అంటే ఎందుకంటున్నారంటే ఇది ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఆర్టిస్టులకి, అందరి టెక్నీషియన్స్కి ఒక టెన్షన్. సినిమా రిలీజ్ అంటే బిఫోర్ సినిమా స్టార్ట్ చేసే ముందు స్టోరీ మీద కూర్చోవాలి, తర్వాత ప్రొడ్యూసర్ని ఒప్పించి, తర్వాత ప్రొడ్యూసర్ ఓకే అయిన తర్వాత బడ్జెట్ మొత్తం క్యాల్కులేషన్ చేసేసుకొని సినిమా ప్రీ ప్రొడక్షన్ చేయడం, తర్వాత మళ్ళీ సినిమా కంప్లీట్ చేయడం, ఆర్టిస్టుల డేట్స్ తీసుకోవడం, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, తర్వాత మా ప్రెషర్ ఒకటి ఆర్టిస్ట్ దగ్గర, మేడం సాంగ్ ఎప్పుడు రిలీజ్, సార్ సాంగ్ ఎప్పుడు రిలీజ్, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్, ఇవన్నీ మా ప్రెషర్స్. వాళ్ళకి మా ఫ్రెండ్స్ సర్కిల్ లేకుంటే బయట వాళ్ళు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అని మా మీద ప్రెషర్స్, ఇలాంటి అంటే జరుగుతూ మాకు. సో దిస్ ఇస్ ఎ క్రియేటివ్ ఫీల్డ్. ఒక సినిమా హిట్ అవ్వగానే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, బిఫోర్ బిగ్ బాస్ లైఫ్ బాగుందా, ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ బాగుందా అంటే కెరియర్ పరంగా నాకు ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ బాగుంది. బిఫోర్ బిగ్ బాస్ నేను ఇంత ఆలోచించేవాడిని కాదు. మంచిగా హాయిగా మంచిగా తినేసి ఏదో నాకు వచ్చిన వర్క్ చేసుకుంటూ అలా లైఫ్ గడిచేది హ్యాపీగా, ఫ్రెండ్స్తోని అటు ఇటు తిరగడం అది. కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ సినిమాలు, ఈ రెస్పాన్సిబిలిటీ, నాకు తెలిసి సక్సెస్ వస్తే అరే లైఫ్ సెట్ అయిపోయిందిరా అని అనుకుంటారు. బట్ సక్సెస్ వచ్చిన తర్వాతే లైఫ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, టు బి ఫ్రాంక్. సో సక్సెస్ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళాలి ముందుకి, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆర్టిస్టులు మేమందరం ఇక్కడ ఉన్నది ఓన్లీ కేవలం ఒకటే టార్గెట్ మాకు. జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో లైక్ చాలామంది ప్రేక్షకులకి ఎన్నో టెన్షన్స్ కానీ లేకుంటే ఏదో ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉంటాయి. కానీ కేవలం ఒక చిన్న అమౌంట్ లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపీస్ టికెట్ అనుకోండి, 150 రూపీస్ టికెట్కి వెళ్ళి 2 hours 2.5 hours వెళ్ళి ఎంజాయ్ చేసే, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఏకైక ఇండస్ట్రీ దట్ ఈస్ సినిమా ఇండస్ట్రీ. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ అంటే నేను ఇందాక సార్ ఒక మాట అన్నారు, చిన్న సినిమాని. బేసికల్లీ దిస్ ఇస్ ఎ బిగ్ మూవీ. కానీ ఇది చిన్న సినిమా ఎందుకైందంటే సార్ ఒక విషయం చెప్తున్నా, అక్కడ ఈడున్నాడు కదా, సోహెల్ అనేటోడు బిగ్ బాస్. సో వాడి ప్లేస్లో ఇంకొకడు ఉంటే నాకు తెలిసి ఇది పెద్ద సినిమా అయ్యేది. చిన్న సినిమా అందుకే అయింది. బట్ అయినా కూడా నా టాలెంట్ని నమ్మి బిగ్ బాస్లో ఉన్నప్పుడు అరే ఈడు సినిమాకి పనికొస్తాడు అని చెప్పేసి అది గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సి కళ్యాణ్ సార్ అండ్ కల్పన మేడం థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అంటూ ఉంటారు కొత్త వాళ్ళకి అవకాశం లేదు, కానీ టాలెంట్ని గుర్తించి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా నన్ను, నా టాలెంట్ని గుర్తించి తీసుకున్నారంటే చాలామంది అంటారు నెపోటిజం ఏం లేదన్న ఈ సినిమా ఇండస్ట్రీలో. ఒకటే బిలీవ్ చేయాలి, మన టాలెంట్ని నమ్మి మనం ముందు తీసుకెళ్తున్నప్పుడు మేము ప్రేక్షకుల్ని నమ్మి మేము సినిమా చేస్తూ ఉంటాం, అదొక్కటే. సో ప్రేక్షకులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లు సినిమా అందరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను ఇంకా. నేను ఎందుకంటే ఇంకా 2 రోజులే ఉంది. నేను ఏం చేయాలో అంటే ముందుకు ఇంకా తీసుకెళ్ళాలి, ఏం చేయాలో నా అంతటా నేను చేసుకుంటూ వెళ్తున్నాం. అందరం కష్టపడుతున్నాం. నా మీద ఇన్ని కోట్లు పెట్టారంటే ఒక ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. సో ఎక్కడో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎక్కడో నుంచో వచ్చి బిగ్ బాస్ రియాలిటీ షో చేసి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. సో ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికే సినిమా చేశాను. నెక్స్ట్ ఎస్వి కృష్ణారెడ్డి సార్ గురించి చెప్పాలి. చిన్నప్పుడు 90s బ్యాచ్, మా బ్యాచ్ ఉంటారు, రాజేంద్రుడు, గజేంద్రుడు, కొబ్బరిబొండ ఇలాంటి సినిమాలు చూసి మేము ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం సార్ టీవీ ముందు కూర్చొని. సో 90s బ్యాచ్ ఎంతమంది ఉన్నాం అందరం యాక్చువల్లీ అప్పుడు సాంగ్స్ కానీ లేకపోతే ఎస్వి కృష్ణారెడ్డి సార్ మూవీస్ కానీ మేము టీవీ ముందు వచ్చి మా మమ్మీ వాళ్ళు చూసేటప్పుడు మేము అందరం చూసేవాళ్ళం.
సో అలాంటి పొజిషన్ నుంచి నేను ఎస్వి కృష్ణారెడ్డి సార్ మూవీలో చేస్తున్నానంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఎస్వి కృష్ణారెడ్డి సార్ ఫర్ దాట్. అండ్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ లాగా అందరూ ఫ్యామిలీతోని చూసే సినిమా ఇది. ఇవాళ రేపు ఎన్నో సినిమాలు వస్తున్నాయి, కానీ ఏదో సినిమాలో ఏదో చిన్నపిల్లల్ని చూపించడానికి ఏదో స్కిప్ చేసుకుంటూ చూసే సీన్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో కంప్లీట్ ఫ్యామిలీ, ఎస్వి కృష్ణారెడ్డి సార్ మార్క్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అవుతుంది. నేను బిగ్ బాస్లో ఉన్నప్పటి నుంచి నాకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరన్నా లైక్ చిన్నపిల్లలు మటన్ చికెన్ మటన్ అని సోయల్ అన్న అని చెప్పేసి అట్లా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇది ఒక ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనేది ప్రేక్షకులందరికీ ఒక గిఫ్ట్, ఫ్యామిలీ గిఫ్ట్ అన్నమాట. సో March 3rd రిలీజ్ అయ్యే మూవీ ఇది అందరు తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అచ్చిరెడ్డి సార్. మీరు ఆర్గనైజ్ లైక్ మీరంతా చూసుకున్నారు సినిమా జరుగుతున్నప్పుడు అందరు ఆర్టిస్ట్ అసలు కూల్ కూడా మేడం ఇప్పుడు. సో ఎనీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరినీ ఒకటే కోరుకుంటున్నాను, నేనేదన్నా ప్రీవియస్లో నేనేదన్నా మాట్లాడుంటే లేకపోతే బిగ్ బాస్ది అవన్నీ పక్కన పెట్టేసండి. అవన్నీ ఎవరైనా రియల్ లైఫ్లో ఏంటంటే మేమందరం రియల్ లైఫ్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒకలా ఉంటుంది, మళ్ళీ తర్వాత కెమెరా వచ్చినప్పుడు. కానీ నేనేందంటే నాకు ఒక అలవాటు ఏమున్నదంటే కెమెరా చూడా ఏం చూడా అనిపించింది చెప్పేస్తా. అది నాకు మైనస్ అవుతుంది, ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంది. బట్ మనది ఏంటంటే గీడ ఏముంటే అది చెప్తాం, దీంతో చెప్తాను నేను, అది అందరికి తెలిసిందే. సో అదొకటే. సో March 3rd ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరు తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సురేష్ కొండెడ్డి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఆయన వల్లనే నేను ఈ సినిమా చేయగలిగాను, ఆయనే నాకు ఈ ఆఫర్ ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్ యూ. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే నాకు నిజం చెబుతున్నాను అన్న, కళ్యాణ్ అన్న, ఆమె మా అన్నగారు భార్య సంగతి నాకు తెలియదు. తర్వాత లొకేషన్తో కళ్యాణానంది సినిమానే అప్పుడు నాకు ఇదైందనమాట. జ్యోతిలక్ష్మి ఈ రోజున నేను తినే ప్రతి ముద్ద వెనక జ్యోతిలక్ష్మి ఉంది. మా పిల్లల భవిష్యత్ వెనక జ్యోతిలక్ష్మి ఉంది. పూరి జగన్నాథ్ గారు, ఈయన ఈ మహానుభావుడు కళ్యాణ్ గారు. ఇదే చెప్పాలనుకున్నాను, అన్నయ్య చెప్పేశాడు. షార్ట్ చేసి వస్తుంటే కీపిటప్, కెరీర్ బాగా చూసుకో, పెద్ద విలన్ అవుతావు అనేట భుజం పెట్టాడు. అది ఎంత బలాన్ని ఇచ్చిందనేది తర్వాత నేను ముందుకెళ్ళే ప్రయాణంలో తెలిసింది. అదే కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమాలో నేను మళ్ళీ ఈ రోజున చేస్తున్నాను అంటే అదొక అనుభూతి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కొన్ని వాస్తవాలు ఒప్పుకోవడానికి ఇప్పుడు చెప్పాడు చూసావు సోహెల్, దీంతో ఇక్కడే మాట్లాడేస్తాను. నేను అడిగిన డబ్బులు ఎంత అడిగానో అంత తీసుకొచ్చి ఇచ్చేసింది. ఏ రోజు షూటింగ్ అవ్వటం, సాయంత్రం డబ్బులు ఇవ్వటం. అమ్మా అంటే కొందరు మనుషులు మర్చిపోలేమండి. అట్లానే అన్న నీకు జీవితాంతం రుణపడి ఉంటానన్న కళ్యాణన్న. మీరు బాగుండాలంటే బాగుంటారు, మీరు అందరూ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏమన్నా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నోళ్ళు, బీపీ షుగర్లు ఉన్నోళ్ళు ఈయన సినిమాలో కనుక అవకాశం వచ్చి నటిస్తే మాత్రం ఆరోగ్యవంతులు అవుతారు. సినిమా చూసి కాదు, ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటే ఈయన సినిమాలో నటిస్తే నిజంగా ఏంటంటే అసలు నా కొన్ని సందర్భాలు నేను మళ్ళా కోరుకుంటున్నా, నెక్స్ట్ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద క్యారెక్టర్ మీ దగ్గర చేయాలి. మీరు డబ్బులు ఇవ్వని పర్లా నాకు, ఎందుకంటే ఆ మనుషులను చూస్తుంటే ఆయన్ని చూస్తుంటే ఈయన దగ్గర ఏమన్నా అదేంది వాళ్ళు సినిమా దేవకట్ట గారి సినిమా ఒకటి చేసాం, ఆటో నగర్ సూర్య. ఆ టైంలో ఈయన నా చేత డబ్బింగ్ చెప్పించారు విలన్కి. ఒక అద్భుతమైన సినిమా అండి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. మీరు కోరుకున్న అన్నీ ఉంటాయి. ఎస్వి కృష్ణారెడ్డి గారి తాలూకు సంస్కారవంతమైన సినిమా కూడా ఉంటుంది ఇందులో.
కుటుంబ సమేతంగా హాల్లో చూడాల్సిన సినిమా ఇది. మీరు ఎన్నో సినిమాలను చూసి విజయవంతం చేస్తున్నారు. ఓ మనసుని టచ్ చేసే సినిమా అండి ఇది. ఇదేదో కెమెరాలో ఉంటే ఉబుస్పాకి చెప్పేది కాదు. మీరు ట్రైలర్ చూశారు, ట్రైలర్ చూస్తే ఎట్లా ఉందో మీకు తెలుసు. ఇంత గ్యారంటీగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే కేవలం ఎస్వి కృష్ణారెడ్డి గారు అటువంటి సినిమా తీయాలని, ఈ సినిమా తీస్తాం ఆలోచన వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే చేయాలన్న ఉద్దేశంతో నా అమ్మ కల్పనమ్మ. ఇట్లాంటి సినిమాలు కనుక వస్తే జనాల ఆరోగ్యాలు బాగుపడతాయి. ముందుల కొట్టుకోవటాలు, నర్రుకోవటాలు చేసి చూసి 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 ఇసుగు పడుతుంది సామె. కాసేపు థియేటర్కి పోయి అందరు కూర్చొని పెళ్ళాంబిడ్డలతో అందరితో వెళ్ళి కుటుంబం వెళ్ళి చక్కగా నవ్వుకుని బయటకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిన అట్లాంటి సినిమా ఇది. ఎంతమంది ఆర్టిస్టులు అండి, అదిగో పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి అందరూ, మీరమ్మ, చాలా బాగుంటుంది ఇది. ఇంత గ్యారంటీగా కోరుకునేది ఒక్కటే, ఏదైనా మీ చేతుల్లో ఉంది. ఈ కెమెరాలు పట్టుకున్నారే మీడియా వాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు సినిమా జనం దగ్గరికి వెళుతుందంటే తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని జనం దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాళ్ళు మీ చేతుల్లోనే ఉంది. అది మంచి ఉంటే మంచి అని చెప్తారు, చెడు ఉంటే చెడు అని చెప్తారు. గ్యారెంటీకి చెబుతున్నాం దీంట్లో మంచి ఉంది అని. కొంచెం సహకరించి మీరు తలుచుకుంటే జనం దగ్గరికి వెళ్ళిద్ది. జనం కళ్యాణాన్ని చెప్పినట్టు మంచి సినిమా ఇది. 3వ తారీఖు దాకా కొంచెం సపోర్ట్ చేసి సినిమాని జనం దగ్గర తీసుకెళ్ళండి.